Our loving, living Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, God of grace, mercy and peace, కృపా కనికరములు వాత్సల్యత గల దేవా, we once again thank you and worship you. మరోసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Thou sent thy only begotten Son, Lord Jesus Christ, into this world to save sinners like us. నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును పాపులమైన మా వంటి వారిని రక్షించడానికి మీరు పంపారు. Even as we celebrate Christmas, Lord, ఈ క్రిస్మస్ని వేడుకగా జరుపుకుంటుండగా speak to us in a new way, ఒక నూతనమైన విధానంలో మాతో మాట్లాడండి, so that we can spread the word of Christmas to all the people around us. క్రిస్మస్ సందేశాన్ని మా చుట్టూ ఉన్న ప్రజలతో పంచుకోవటానికి మాకు సహాయపడండి. People may benefit by and be blessed by this message. ఈ వర్తమానం ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురుగాక. As we pray this prayer in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. On this special day, we want to spread the message of Christmas. ఈ ప్రత్యేకమైన దినములో క్రిస్మస్ సందేశాన్ని పంచుకోవటానికి మేము ఇష్టపడుతున్నాం. The title of the message is called The Paradoxes of Christmas. క్రిస్మస్లో ఉన్న వైరుధ్యాలు అనేసి ఈ ప్రసంగానికి పేరు పెట్టాను. First of all, let me tell you what a paradox means. ముందుగా వైరుధ్యం అంటే ఏంటో చెప్తాను. A paradox sounds like one thing, but when explained, it reveals just the opposite of what it says or seems to say. అయితే వైరుధ్యము అనే ఆ మాట మనం గమనిస్తే విన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, నిజానికి దాని అర్థము వేరేలా ఉంటుంది. The passage we have taken is all from Luke chapter 1. నేను తీసుకున్న వాక్య భాగము అంతా లూకా సువార్త 1వ అధ్యాయంలో నుంచి ఉంటుంది. We know the very familiar story of Christmas. I just do not want to go into the details. క్రిస్మస్ కథ మనందరికీ తెలిసిందే కనుక వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు. So with this background, let's see what are the paradoxes this Christmas presents. అయితే ఈ నేపథ్యంలో ఈ క్రిస్మస్లో ఉన్న వైరుధ్యాలు లేకపోతే వింతైన సంగతులు ఏంటో మనం చూద్దాం. The first paradox which says a life proclaimed as blessed, but it, as we see, it was a ruined life. అయితే ధన్యకరమైన జీవితము అని ప్రకటించబడినది అది నాశనముతో కూడుకున్న జీవితంగా ఉంటుంది. Matthew records the appearance of an angel to Joseph. అయితే మత్తయి సువార్తలో దూత యోసేపుకు కనపడిన ఉదంతం రాయబడింది. And Luke records the appearance of this angel to Mary. అయితే లూకా సువార్తలో ఆ దూత మరియకు కనపడిన సంగతి రాయబడింది. The conversation between the angel and Mary is recorded in the gospel according to Luke. ఆ దూతకి మరియకి మధ్యలో జరిగిన సంభాషణ లూకా సువార్తలో గ్రంథస్థం చేయబడింది. If you see this passage in Luke chapter 1, ఈ లూకా 1లో ఉన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే the angel is revealing God's plans about the birth of Jesus. దూత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించిన సంగతులు ప్రణాళికలు వెల్లడి చేస్తుంది. The angel addressing Mary calls her as a favored one. అయితే ఆ మరియని సంబోధిస్తూ నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని సంబోధించింది. You have found favor with God. నీవు దేవుని దగ్గర అనుగ్రహము పొందిన దానవు అని చెప్పింది. What was the favor the angel was talking about? అయితే ఆ దూత మాట్లాడుతున్న అనుగ్రహం ఏంటి? She was the one chosen to bring Jesus into this world. ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి తీసుకురావటానికి ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉంటుంది ఆమె. In short, what the angel seems to be saying to Mary is, you are blessed among women. అయితే క్లుప్తంగా దూత మరియతో చెప్పే మాట ఏంటంటే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. So the angel says to Mary, you are blessed, number one. దూత మరియతో మొదటిదిగా నీవు ఆశీర్వదించబడిన దానవు అని చెప్తుంది. And secondly, in Luke chapter 1 and verse 42, Elizabeth also calls Mary as blessed. అలానే లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఎలిజబెత్ కూడా మరియని నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని అంటుంది. And thirdly, in her song of praise, Mary says in Luke chapter 1 and verse 48, from now on all generations will call me blessed. అలానే మరియ పలికిన ధన్యకరమైన మాటలలో తెలుగులో 49వ వచనంలో అన్ని తరముల వారు ఇది మొదలుకొని నన్ను ధన్యురాలని అందురు అని ఉంటుంది. So the angels calls her blessed, Elizabeth calls her blessed, and Mary herself calls her as a blessed. అయితే దూత మరియను ధన్యురాలు అని ఉంటుంది. ఎలిజబెత్ నీవు స్త్రీల్లో ఆశీర్వదించబడినవు దానవు అనేసి మరియని సంబోధించింది. Then fourthly, అలానే చివరిదిగా మూడవదిగా మరి కూడా తను తాను ధన్యురాలు అని ఇక్కడ చెప్పుకుంది. నాలుగవది fourthly in Luke chapter 11 verse 27,
లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, one woman in the crowd saying to our Lord, blessed is the womb that carried you. అక్కడ ఆ జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భము ధన్యకరమైనది అనేసి కేకలు వేసింది. So everyone was addressing Mary as a blessed woman. అయితే ప్రతి ఒక్కరూ కూడా మరియని ధన్యురాలు అని సంబోధిస్తున్నారు. But we shall consider, is Mary real a blessed woman? అయితే మనం మరియ నిజంగానే ధన్యురాలా అనేది ఆలోచన చేద్దాం. If you look at her externals, certainly no one will call Mary as a blessed. అయితే తనకి బాహ్యమైన సంగతులు మనం గమనించినప్పుడు ఎవరు ఆమెని ధన్యురాలు అని అనకపోవచ్చు. Number one reason is, మొదటి కారణం ఏంటంటే, she was robbed of a happy married life. అయితే సంతోషకరమైన వైవాహిక జీవితానికి తను దూరమైంది. Because of this pregnancy, she was robbed of a very happy married life. అయితే ఈమె గర్భవతిగా ఉన్న కారణాన్ని బట్టి తన వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. All that a girl desires is to get married, live a happy family life. అయితే ఒక యవన స్త్రీ, నేను వివాహం చేసుకోవాలి, సంతోషంగా నా భర్తతో గడపాలి అని అనుకుంటుంది. That was Mary's desire too. అయితే మరియ యొక్క ఆశ కూడా అదే రీతిగా ఉండింది. She was already engaged. అయితే ఆమెకి ఇంతకుముందే ప్రదానం చేయబడింది. And she was dreaming of a happy married life. అయితే తన సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గురించి కలలు కంటూ వచ్చింది. But after the announcement of Lord Jesus Christ's birth, no doubt the future life would appear very miserable to her. అయితే ప్రభు యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించిన వార్త విన్న తర్వాత, ఇక నా జీవితం అది బాధతో దుఃఖంతో నిండుకున్నదై ఉంటుంది అనే గ్రహింపులోకి ఆమె వచ్చింది. A teenage girl getting pregnant outside a marriage in any culture was very serious scandal. అయితే యవనస్తురాలు వివాహానికి వెలుపల గర్భవతి కావటం అనేది అదొక విచారకరమైన, లేకపోతే బాధాకరమైన, అవమానకరమైన సంగతిగానే ఉంటుంది. అన్ని సంస్కృతులలో అలానే ఉంటుంది. And this would stain her reputation for her lifelong. అయితే ఈ మచ్చ తన జీవితాంతం కొనసాగేదిగా ఉంటుంది. So these thoughts must have made her life very miserable. అయితే ఈ తలంపులు, ఈ ఆలోచనలు తన జీవితాన్ని దుఃఖమయం చేస్తుంటాయి. So we should surely call her as not a very blessed life. అందుచేత ఆమె యొక్క జీవితాన్ని ధన్యకరమైన జీవితం అనలేకపోతాం. And secondly, she would the target of social abuse. తర్వాత రెండవది, సమాజము నిందించబడే పరిస్థితులు ఆమెలో కలిగాయి. The moment the birth of Lord Jesus Christ was announced, she must be thinking about the abuse she would be facing. అయితే ప్రభు యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించిన వార్త విన్న వెంటనే తను ఎలాంటి నిందల గుండా వెళ్లాల్సి వస్తుందో అది తను గ్రహించింది. The first abuse that she will face naturally comes from her espoused husband Joseph. అయితే మొదటి నింద తాను ప్రదానము చేయబడిన యోసేపు నుంచి వస్తుంది అనేది ఆమె తెలుసుకుంది. What would be his reaction to this? అయితే అతని స్పందన ఎలా ఉంటుంది దీని విషయమై? Of Mary getting pregnant without his involvement. అయితే మరియ తన ప్రమేయం లేకుండా గర్భవతి కావటాన్ని తను ఎలా తీసుకుంటాడు? And that too outside marriage. అలానే వివాహానికి వెలుపల జరిగింది కనుక దాన్ని అతను ఎలా స్వీకరించగలుగుతాడు? She must have been thinking about the punishment she will be getting. అయితే తను ఎలాంటి శిక్షని పొందనై ఉంటుందో దాని గురించి ఆలోచన చేస్తుంటుంది. As per law, she has to be stoned to death, an untimely death. అయితే ధర్మశాస్త్రానుసారంగా చూస్తే అకాల మరణానికి పాలయ్యి రాళ్ల చేత కొట్టబడి చంపబడాల్సిన పరిస్థితులు వచ్చాయి. And second thoughts that must have been going through her mind was, will her espoused husband divorce her? తర్వాత రెండవ తలంపు తనకేమొచ్చుంటుందంటే, ప్రదానం చేయబడిన తన భర్త తనని విడనాడుతాడేమో అనేసి అనుకొని ఉంటుంది. And if so, a lonely life, poverty stricken life, and the blot of getting pregnant outside marriage. ఒకవేళ అదే జరిగితే ఒంటరి జీవితం, పేదరికంతో కూడిన జీవితం, అలానే వివాహానికి వెలుపల గర్భవతి అయింది అన్న మచ్చతో తను జీవించాల్సి వస్తుంది. Surely not a blessed life. అయితే ఇవన్నీ గమనించినప్పుడు అది ధన్యకరమైన జీవితంలాగా మనకు అనిపించదు.